ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు, పోలీసుల వైపు తుపాకీతో కాల్చిన ఢిల్లీ వాసి నమిత్ శర్మ. తుపాకీ రోహిత్ సోదరుడు రితేష్ దిగా గుర్తింపు. 11 మందికి డ్రగ్స్ పరీక్షలు, 6గురికి పాజిటివ్. వారిలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సహా 3 అరెస్ట్. రిమాండ్ 8 మందికి స్టేషన్ బెయిల్. మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీలో డ్రగ్స్ కలకలం. సో పోలీసులు పోతే డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్తే పోలీసుల మీద కూడా కాల్పులు జరిపినట్ట. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవడు అంటే వాడు ఢిల్లీ అట. ఢిల్లీ వాసి నమిత్ శర్మ. వాడు కాల్పులు జరిపిండు. ఎట్లా కాల్పులు జరిపిండంటే రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిపిండు. రోహిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఢిల్లీకి సంబంధించిన ఒక వ్యక్తి పోలీసుల మీద కాల్పులు జరిపిండు. సో పోలీసుల మీద కాల్పులు జరపడానికి అతనికి గన్ ఎక్కడిది అంటే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ ఎవరైతే ఉన్నాడో ఆ రితేష్ ఆ గన్ అట లైసెన్స్డ్ గాను. సో ఆ గన్ నుంచి వీళ్ళకి కాల్పులు జరిపారు. అసలు ఏం జరిగింది, డ్రగ్స్ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ నేత తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ దుమారం రేపింది. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి తెలంగాణ ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 11 మందిని పరీక్షించగా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీలోని ఏలూరి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. మొయినాబాద్ ఠాణాలో 11 మందిపై కేసు నమోదవగా రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. సో ఇది దారుణం. అసలు ఒకసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఆ డ్రగ్స్ పార్టీకి సంబంధించి విజువల్స్ ఇవి. వాళ్ళని స్టేషన్ తరలించారు. సో వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఇప్పుడు ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ టీడీపీ నుంచి ఎంపీగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి డ్రగ్స్ తీసుకొని ఈయన మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళంతా డ్రగ్స్ తీసుకొని ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, యువతకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. సో డబ్బులు బాగుంటే డ్రగ్ తీసుకోవడమేనా ఏంటి అసలు అనేది ఇది ఈ ఇష్యూ ఒకసారి మొత్తం పూర్తిగా చూద్దాం. ఆయనతో పాటు మరో 2 అరెస్ట్ చేశారు. మిగిలిన 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఉప్పర్పల్లిలో జడ్జి ముందు రోహిత్ రెడ్డిని, రితేష్ రెడ్డిని, నమిత్ శర్మలను ప్రవేశపెట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి 0.26 గ్రాముల కొకైన్, జర్మన్ మేడ్ తుపాకీ, 4 ఖాళీ క్యాటరేజ్లు, 1 లైవ్ క్యాటరేజ్, 48 బీర్లు, 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. తొలుత నెగిటివ్, తర్వాత పాజిటివ్. సో వీళ్ళకి ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందట. సో నెగిటివ్ ఎట్లా వచ్చింది, తర్వాత పాజిటివ్ ఎట్లా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. వారాంత నేపథ్యంలో అంటే వీకెండ్ నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని తన ఫామ్ హౌస్లోని స్నేహితులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మన పార్టీ దేనికోసం ఇస్తున్నాడు రోహిత్ రెడ్డి. సో ఆ పార్టీకి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్,
రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, హైదరాబాద్లోని మణికొండకు చెందిన వ్యాపారులు మొరవనేని రమేష్, వారమాచినేని శ్రవణ్ కుమార్, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మ, అమీర్పేటకు చెందిన నల్లపునేని విజయకృష్ణ, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, ఉప్పాలగూడకు చెందిన తిరువీధుల అర్జున్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కన్యాలాల్ బాగ్ చెందిన సిలివేరి శరత్ కుమార్, ఫిల్మ్నగర్ చెందిన ఆర్ ప్రియాంకారెడ్డి ఫామ్ హౌస్ కు వచ్చారు. పార్టీకి విదేశీ మద్యం తీసుకొచ్చారు. ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న తెలంగాణ ఈగల్, శంషాబాద్, చేవెళ్ల, ఎస్ఓటి, మొయినాబాద్ పోలీసులు దాదాపు 40 మంది రాత్రి 10 గంటలకు సోదాలకు వెళ్లారు. నేరుగా సోదాలకు వెళ్తే తలో దిక్కు నుంచి తప్పించుకుంటారనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గోడలు దూకి లోపలికి వెళ్లారు. సో పోలీసులు కూడా ఇక్కడ ఈగల్ టీము డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి పోతే వాళ్ళు తప్పించుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళు గోడలు ఏదైతే ఉంటాయో ఫామ్ హౌస్ గోడల నుంచని చుట్టూ 40 మంది ఉన్నారు కదా, 40 మంది ఒకేసారి గోడ దూకి లోపలికి వెళ్ళారట. నేరుగా అయితే ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గోడలు దూకి లోపల వెళ్ళారు. ఫామ్ హౌస్ లోని చెట్ల చాటున చీకటిలో దాక్కుంటూ పార్టీ జరిగే ప్రదేశానికి వెళ్తున్న క్రమంలో 3 సార్లు పేలుళ్ల శబ్దం వినిపించింది. తమను గమనించి తుపాకీతో కాల్పులు జరుపుతున్నారేమోనని అప్రమత్తమై తాము పోలీసులమని సోదాల కోసం వచ్చామని గట్టిగా చెప్పారు. ఈ సమయంలోనే నమీష్ శర్మ పోలీసుల వైపు తుపాకీతో ఒక రౌండ్ కాల్పులు కాల్చాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణ నష్టం వాటిల్లేదు. నమీష్ శర్మ పక్కనే ఉన్న శరత్ కుమార్ దగ్గర తూటాలు షెల్స్ దొరికాయి. పార్టీలో పాల్గొన్న 11 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు చేయగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమీష్ శర్మకు పాజిటివ్ వచ్చింది. పుట్ట మహేష్ కు తొలుత నెగిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో కొందరు తాము ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకోలేదని గోవా, హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో తీసుకున్నట్లు వాదనకు దిగారు. పోలీసులు మరింత ఖచ్చితత్వం కోసం అర్ధరాత్రి ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తం నమూనాలు పరీక్షించారు. రెండోసారి పరీక్షలో ఆ 5గురితో పాటు ఎంపీ పుట్ట మహేష్ కు పాజిటివ్ వచ్చింది. అక్కడే వినియోగించిన గుర్తింపు. అంతకుముందు సోదాలకు వెళ్ళినప్పుడు తుపాకీ పేల్చడం, అనంతరం పోలీసులు చుట్టుముట్టాక ఫామ్ హౌస్ లో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. కొందరు మఫ్టీలో ఉన్న పోలీసులను ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించగా శరత్ కుమార్ దగ్గర 0.26 గ్రాముల కొకైన్ దొరికింది. అక్కడే కొంత డ్రగ్స్ వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. కౌశిక్ రవి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు శరత్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తుపాకీ లైసెన్స్ గురించి ఆరా తీయగా అది రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి పేరుతో తీసుకున్నట్లు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారు గతంలో డ్రగ్స్ తీసుకున్నవారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలంగాణ ఈగల్ ఎస్పీ గిరిధర్ ఆదివారం మీడియాకు తెలిపారు. A1 గా రోహిత్ రెడ్డి. సో ఇది మొత్తం డ్రగ్స్ పార్టీ నిర్వహించింది రోహిత్ రెడ్డి. పార్టీ జరిగింది రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో. కాల్పులు జరిపిన రివాల్వర్ రోహిత్ రెడ్డి సోదరుడిది. సో మొత్తంగా తతంగాని మొత్తానికి బాధ్యుడిని పైలట్ రోహిత్ రెడ్డిగా చేశారు. చూడొచ్చు, పోలీసులు లోపలికి వెళ్ళినప్పుడు కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో 11 మంది నిందితుల్ని తెల్లవారుజామున శంషాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించగా రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిపినట్లు బయటపడింది. దీంతో రోహిత్ రెడ్డిని కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు. లైసెన్స్డ్ తుపాకీ దుర్వినియోగం చేసినందుకు, రితేష్ కాల్చినందుకు నమిత్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎంపీ పుట్టా మహేష్ మిగిలిన 7గురికి నోటీసులు ఇచ్చి పంపారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టంలోని 8C, 22A, 27, 29 సెక్షన్ల, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30, 25/1B, తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నమిత్ శర్మ రాజస్థాన్ చెందిన మాజీ ఎమ్మెల్యే అని ప్రచారం జరిగిన పోలీసులు ధృవీకరించలేదు. అతడు ప్రస్తుతం ఢిల్లీలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో వివాదాల కేంద్ర బిందువు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ గతంలో కూడా వార్తల్లో నిలిచింది. ఏంటో చూద్దాం. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేలకు ఎరకేసు ఇక్కడే బయటపడింది. 2022 అక్టోబర్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు పార్టీ మారాలంటూ పలువురుపెట్టిన వ్యవహారంలో రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ తదితరులను సైబరాబాద్ పోలీసులు ఇదే ఫామ్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇదే కేసు సిబిఐకి బదిలీ అయింది. ఎమ్మెల్యేలకు వ్యవహారంలో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీస్ కేసు నమోదైంది. ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడడం, ఎంపీ సహా 6 పాజిటివ్ రావడం సంచలనం రేపింది. సో ఇది డ్రగ్స్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా
రోహిత్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. మరి నిజంగా రోహిత్ రెడ్డేనా? రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి అతని మీద కక్ష సాధింపు చర్యలు ఏమైనా జరుగుతున్నాయా కూడా ఆ కోణంలో కూడా కొంత ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఇది డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్.